అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఏ సినిమా వచ్చినా కూడా చూద్దామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే హరిహర వీరమలు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. మరి దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు అన్న? మెయిన్ ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. హెయిర్ స్టైల్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. కానీ పవన్ కళ్యాణ్ గారు మూవీ లేట్ అవుతున్నందుకు ఒక పక్కన ఆనందపడుతున్నా. ఎందుకంటే అతను ప్రజాసేవలో ఉన్నాడు. ప్రజాసేవలో ఉండి కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్ గా ఆయన మూవీ ఎప్పుడు వస్తుంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా. ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. సో నాకు ఏంటంటే కొంచెం డిసప్పాయింట్. కానీ ఆయన ఏంటంటే ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. ప్రజల కోసం అంకితంగా ఆయన జీవితాన్ని ఇచ్చి ఆంధ్ర ప్రజల కోసం ఆయన ఎలక్షన్ లో తిరగడం, అదే రాజకీయాల్లో తిరగడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. కానీ అది ఒక రకంగా చెప్పాలంటే నాకు డిసప్పాయింట్ గానే ఉంది. ఇప్పుడు మెయిన్ రీజన్ రాజకీయాలకి ఏదైనా కావచ్చు. కాకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఈ 11 అనే అక్షరం కూడా ఎవరికి అచ్చుబడి రావట్లేదు. మొన్న అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇంకెవరి విషయంలో కావచ్చు. మరి నిజం అనుకోవచ్చా? అది కొంతమంది చేసిన పని వల్ల 11 అనేది మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఆ డేటే బ్యాడ్ అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా నిజంగా మీరు అన్న విధంగా చెప్తే పాపం జగన్మోహన్ రెడ్డి 151 ఎలా మెజారిటీతో గెలిచిన ఆయన 11తో వచ్చి పడిపోయారు. అది బ్యాడ్ అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ ఈ 11 మొన్న అల్లు అర్జున్ గారికి ఇది ప్రాబ్లం అయింది. ఇప్పుడు 11 రావాల్సిన ఇది అంటే మొత్తానికి ఏంటంటే 2025-24 ఈ ఇయర్ లో ఈ 11 అనే డేట్ అయితే అచ్చుబడి రాలేదు. ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ఏదైనా ఫంక్షన్ కానీ ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే 11th పెట్టుకోకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా కావచ్చు, ఏదైనా ఒకసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే. సో ఇప్పటికి 11 సార్లు మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది అంటున్నారు. అది వేరే హీరోలు అయితే నువ్వు అన్నది ఖచ్చితంగా ఏ సినిమా ఏదో తేడా కొడుతుంది, సినిమా ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి అనుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటిది ఏముండదు. ఇది ఇప్పుడు కాదు, 2026లో వచ్చినా కూడా ఇప్పుడున్న క్రేజ్ ఏదైతే ఉందో అప్పటికి అదే క్రేజ్ ఉంటుంది. డెఫినెట్ గా సినిమా రిలీజ్ కోసం మేము వెయిట్ చేస్తానే ఉంటాను. ఆయన సినిమా రావడమే మాకు అదృష్టం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ రాజకీయాల్లో తిరగడం వల్ల ఆయన అటు ఇటు మేనేజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది కొంచెం మనకి సెట్ అయితే, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది వాళ్ళ ప్రభుత్వం. సో కొంచెం సెట్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు కంటిన్యూస్ గా 6 వీరమల్లు, ఓజీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తాయి. మనకు పండగే. ఇంకా నాకు తెలిసిన అయితే మనకి ఒక్క సినిమా కనుక రిలీజ్ అయ్యి నెక్స్ట్ కంటిన్యూగా సినిమాలు పడతానే ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి కూడా పండగ అని చెప్పుకోవచ్చు డెఫినెట్ గా. ఓకే, నమస్తే సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. దీనికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తరచూ అనారోగ్యం పాలవడం ఒకటి, తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు విపరీతంగా ఉన్నాయి. ఆయన సమయం కొంచెం ఇవ్వలేకపోవడం వల్ల అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అంతే తప్ప దానికి ఏరే కారణం ఏమి లేదు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే 11 అనే అక్షరం ఎవరు కూడా అచ్చుబడి రావట్లేదు. అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొన్న అల్లు అర్జున్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈయన విషయం. మరి నిజం అనుకోవచ్చా? ఈయన ఆంజనేయ స్వామి అంశ పవన్ కళ్యాణ్ అంటే 11 కాదు, ఏ అంకె అయినా సరే ఆయన తనకి అనుకూలంగా మార్చుకోగలడు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన 11 అంకెకి పడగొట్టగలరు, కానీ 11 సినిమా ఎత్తగలరు. అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఒక్కసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే. ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది అంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? ఊహాతీతంగా కొంతమంది ఏమనుకుంటున్నారంటే రిలీజ్ పలానప్పుడు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్పినటువంటి మాట కాదు. 2-3 సార్లు పోస్ట్ పోన్ అవ్వడం వాస్తవమే, కానీ 11 సార్లు పోస్ట్ పోన్ అవ్వలేదు. కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. సెన్సేషనల్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇది గొప్ప సినిమాగా నిలబడబోతుంది హరిహర వీరమల్లు అనే సినిమా. సార్ ఇప్పుడు ఈ ఓవరాల్ గా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? ఫస్ట్ వచ్చే సినిమా చూస్తున్నాం, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది హరిహర వీరమల్లు గురించి వెయిట్ చేస్తున్నాం. హరిహర వీరమల్లు ఆ విజయాన్ని గర్వంగా చెప్పుకుంటాం మేము. అన్న నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయిందంట. సో మరి దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? ఆ రీజన్ అయితే ఎగ్జాక్ట్లీ చెప్పలేనన్నా. ఒకటి మాత్రం చెప్పగలను, సినిమా రిలీజ్ కావాలి. సో పొరపాటు ఏంటంటే 11 సార్లు వాయిదా పడడమే పొరపాటు అయింది. సో ఇంకొకసారి పొరపాటు చేయకుండా నిర్మాత గారు దయచేసి ఏం రత్న గారు, అనగా ఇప్పుడు మెగా రత్నం అయినాడు ఆయన పేరు, ఏ రత్నం గారు, ఆ నిర్మాత అయినటువంటి ఏ రత్నం గారు ప్లీజ్ దయచేసి ఈ సినిమా డైరెక్టర్ కూడా మారారు. మార్పులు చేర్పులు చేసుకొని మంచి ఎడిటింగ్ కరెక్ట్ చూసుకొని మా అన్న పవన్ కళ్యాణ్ గారు డేట్ ఇస్తే దాన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకుని ప్లీజ్ ఆ సినిమాను ఎలాగోలా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మామూలు సినిమా కాదండి. ఇది ఒక రాబిన్ వుడ్ తరహా సినిమా. రాబిన్ వుడ్ అంటే ఎవరో కాదండి, ఒక గజ దొంగ, ఒక మామూలు ఒక పెద్ద దొంగ దోచుకుని వచ్చిన సొమ్ములు పేదవాళ్ళకు పంచే విధానం ఇది. సో మన కొండవీటి దొంగ ఒక సినిమా చూస్తే కనుక ఆ సినిమా మాదిరి ఉంటుంది. సో చూద్దాం ఫ్యూచర్. ఇప్పుడు ఈ 11 అనే అక్షరము ఎవరు కూడా అచ్చుబడి వస్తాయని కొంతమంది అంటున్నారు.
అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, మిగతా ఎవరికైనా కావచ్చు, మరి మీరేమనుకుంటున్నారు? ఇది 11 అనేది ఒక ఎమోషన్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ గా ఒక ఎమోషన్ అయిపోయింది. సో మిగతా వాళ్ళు మాత్రం ఫీల్ అవుతుందండి దయచేసి. ఎందుకంటే 11 అనేది ఒక చాలా ఇది ఇరిటేట్ అయిపోతుంది, అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి చాలా దారుణంగా అయిపోతుంది. సో నేనేమనుకోను, నేను మాత్రం ఒకటే చెప్తాను, దయచేసి మా హరిహర వీరమలుడు ఇంకొకసారి పోస్ట్ పోన్ చేయకుండా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అన్న ఇప్పుడు ఏదైనా ఒక్కసారి 2 సార్లు పోస్ట్ పోన్ చేస్తే ఓకే, ఇప్పటికి 11 సార్లు మరి ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని కొంతమంది ఫ్యాన్సే అంటున్నారు. మరి ఎట్లా ఊహించుకోవచ్చు సినిమా గురించి? ఇప్పుడు మీరు చెప్పింది రైట్ అన్న, ఫ్యాన్స్ అనేది కాదన్న, ఎవరికైనా కానీ ప్రజల్లో విరక్తి వస్తుంది. ఇప్పుడు నేను ఒక బైక్ వెళ్తున్నప్పుడు దానికి ఏమైతుంది, 1కి 10 సార్లు పంచర్ అయింది అనుకోండి, ఏమైతుంది, బైక్ మీద నడపాలన్న ఇంట్రెస్ట్ తగ్గుద్ది, బైక్ పడేసి వెళ్ళిపోతాం. సో మేము కాస్త ఏంటంటే ఆ బైక్ ను కాస్త టైర్ మార్చుకుని వెళ్ళే వాళ్ళం కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము కొద్దిగా ఓపిక ఉంటాం. ఇది కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఇంకోటి టీవీలో చూసుకుంటూ, ఓటీటీలో చూసుకుంటూ, లేకపోతే యూట్యూబ్ లో చూసుకుంటూ కాలం గడుపుతాం. సో అలా మేమేంటంటే మెగా అభిమానులు, ఇంకా వీరాభిమానులం కాబట్టి ఏదో కొంచెం కంట్రోల్ చేసుకోగలం. ఓకేనా, ఓవరాల్ గా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ ఈ 3 సినిమాలో ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే హరిహర వీరమల్లు 3 ఇంపార్టెంటే, కానీ ఓజీ అనే సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సినిమా ట్రైలర్ అది కొంచెం టీజర్ వదిలాడు ఆయన, డైరెక్టర్ ఆయన ఎవరు, అదే సుజిత్ గారు, సారీ డైరెక్టర్ గుర్తులేరు, సుజిత్ గారు. మంచి పవన్ కళ్యాణ్ తగ్గట్టు సినిమా, ఫుల్ మీల్స్ ఇచ్చేటువంటి సినిమా అది. చూద్దాం, వెయిటింగ్స్. ఏంటంటే ఆ కత్తి నరకడం అనేది పెట్టు 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 అనేది. సో పవన్ కళ్యాణ్ గారు ఆ వాయిస్ బేస్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. సో ఫస్ట్ సుజిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ఆ సినిమా గురించి కాదండి, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తుంది. సో వెయిటింగ్స్. అది కూడా ఒక పోలీస్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అనుకుంటా, పోలీస్. సో దాంట్లో చూద్దాం, అది కూడా గబ్బర్ సింగ్, రెండో గబ్బర్ సింగ్ కావచ్చు. కానీ అసలు సిసలైంది ఏంటంటే రాబిన్ హుడ్ తరహా అయినటువంటి ఈ హరిహర వీరమల కోసం కూడా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ అనే సినిమా ఏదైనా కానీ ఎదురు చూస్తాం. సో లేట్ అయిన బాధలన్నీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చాలా అప్సెట్ అవుతున్నా అన్న, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా రావాలని చాలా కోరుకుంటున్నా. హరిహర వీరమల కన్నా ఓజీ వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. హరిహర వీరమల కన్నా ఒక ఓజీకి ఒక 10 days ఇస్తే ఓజీ చూడాలని చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఓజీ 11 నంబర్ ఎవరికి కలిసి వస్తలేదని అనుకోవచ్చా? 11 నెంబర్ అన్న ఎవరికి కలిసి వస్తుంది, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్న. అల్లు అర్జున్ కి అయినా సరే, మన పవన్ కళ్యాణ్ కి అయినా సరే, మన జగన్మోహన్ రెడ్డికి అయినా సరే, అది అన్ఎక్స్పెక్టెడ్ అన్న, ఏదో జరుగుతుంది అంతే. యాక్చువల్ గా 11 నంబర్ కలిసి రాదంటారా ఎవరికైనా? 11 నెంబర్ కానీ, 111 కానీ, ఇవన్నీ కొద్దిగా నెంబర్స్ అని కొద్దిగా అవి కూడా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి. క్రికెట్ లో కూడా ఎక్కువ సార్లు 111కే అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది కూడా యాక్చువల్ అనుకోవచ్చు. మరి ఇన్ని సార్లు పోస్ట్పోన్ అయితే సినిమా ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహపరిచి ఇంట్రెస్ట్ పోతుందనే వార్తలు కూడా. అవునన్న, చాలా అప్సెట్ అవుతున్నా. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి మాక్సిమం 2 years అయిపోతుంది కదా. అవును, ఆ 2 years లో ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి సినిమాలు రాకపోవచ్చు. జస్ట్ 10 days ఇస్తే ఒక ఓజీకి కానీ, హరిహర వీరమలకి కానీ ఒక సినిమా చూస్తే అవకాశం ఉండే అవకాశం ఉంది. ఓజీ అన్న, ఓజీ గ్లిమ్స్ వచ్చిన నుంచి ఈగర్లీ వెయిటింగ్ అన్న. ఒక 10 days దానికోసం స్పెండ్ చేస్తే ఒక తెలుగుడికి ఒక ప్రౌడ్ మూవీ వచ్చే అవకాశం ఉందన్న. చాలా గ్యాంగ్స్టర్ మూవీ మంచిగా చూపిస్తా. ఒక రోలెక్స్ సినిమా కానీ అలాంటి సినిమా, అలాంటి మోడల్లో గ్యాంగ్స్టర్ సినిమా ఏమో అనిపిస్తుంది అన్న. ఓజీ సినిమా అనేది చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి. హాయ్ పెయింటింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమనుకున్నారు? ఓ ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్ ఏమనుకుంటారు? ఇక్కడ వెయిటింగ్ చేసి కాళ్ళు కుట్టుబడుతున్నాయి, చేతులు పోతున్నాయి. ఇగో మేము ఇక్కడ దండలకు దానిలకు మొత్తం పాలకు అంతా పైసలు మాట్లాడుకున్నాం. అన్నదానాలకు కూడా మేము పైసలు కూడా పెట్టుకున్నాం. అట్లే పని చేసి జల్దీ సినిమా రిలీజ్ చేస్తారా? ఎన్ని దినాలు పోస్ట్ పోన్ చేస్తారు? మా దేవుని సినిమా ఎప్పుడు వస్తుంది? పవర్ స్టార్ సినిమా రావాలి, జల్దీ రావాలి. లేదంటే నిరాహార దీక్ష కూకుంటాం, స్టూడియోలో కాడ వచ్చి కూకుంటాం, బాగలేకుంటది. డైరెక్టర్ సాబ్ మీకు ఒక్కటేసారి ముందే చెప్తున్నా, ఇగో ఎన్ని దినాలు ఈ వెయిటింగ్ లో. మా దేవుడు ఆయన, అటువంటి దేవుడిని మేము తెరపైన చూడొద్దా? ఎప్పుడు టీవీలలో చూడాలన్నా? తొందరగా రాని ఆ సినిమా కోసం వెయిటింగ్ చేసి అలసిపోతున్నాం. బరాబర్ చెప్తున్నాము, మే 9 కాకున్నా మే 20 కన్నా రిలీజ్ చెయ్యి. చేయకుంటే మాత్రము ధర్నా కూకుంటాము, తగ్గేదే లేదు. ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్
మేమైతే ఊకోము. ముందే చెప్తున్నాం, బరాబర్ సినిమా కావాలి. పవర్ స్టార్ ఎట్లున్నారు తెలుసా, అందుట్లో ఒక చరిత్ర. ఇట్లా మీసాలు తిప్పితే ఒక్కొక్కరు ఫ్లాట్ అయిపోవాలి. అమ్మాయిలు అయితే మొత్తం రోడ్ల మీదే పడుతున్నారు, జల్దీ రావాలి అని చెప్పి. ఆయన షూటింగ్ వచ్చిండు, సినిమా కూడా షూటింగ్ మొత్తం అయిపోయింది. ఇన్ని దినాలు షూటింగ్ ఉంటదా? ఎప్పుడు అయిపోయింది. ఏం లేదు, పవర్ స్టార్ మీద బురద చల్లకూర్రి. సినిమా మొత్తం షూటింగ్ తీసిండు, గ్రాఫిక్స్ వర్కులు అవి జల్దీ చేసుకొని మాకు సినిమా రిలీజ్ కావాలి, లేకపోతే మాత్రం దిగుతాం పక్క. దండయాత్ర ఇది, పవర్ స్టార్ దండయాత్ర. ఇప్పటికి 11 సార్లు పోస్ట్ పోన్ చేశారు కదా, మరి 11 అనే అక్షరం ఎవరు కూడా అచ్చిపడొస్తుందని కొంతమంది అంటారు. అటు జగన్మోహన్ రెడ్డికి, అల్లు అర్జున్ కి, మరి ఈయన కూడా 11 సార్లు మరి నెక్స్ట్ ఏమైతే అనుకోవచ్చు. మీరు 11 జనవో ఇట్లా తిప్పి అట్లా తిప్పకుర్రి. ఎందుకంటే ఇడ ఎప్పుడన్నా ఒకటి మాకైతే సినిమా రిలీజ్ కావాలి. ఎందుకనగా అందుట్లో ఒక మంచి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర మాకు కావాలి. ఇంకోటి పవర్ స్టారే మాకు ఒక పెద్ద చరిత్ర. ఆయన ఫస్ట్ సినిమా థియేటర్లకు రావాలి. రాక ఎన్ని తినాలే? అసలు ఉగాది పండుగ వచ్చిపోయా, సంక్రాంతి పండుగ వచ్చిపోయా, మళ్ళా ఇప్పుడు కొత్త పండుగలు అన్ని వస్తున్నాయి, శివరాత్రి కూడా పోయా. కానీ మాకు కావాల్సిన పవర్ స్టార్ మాత్రం రావటం లేదు. ఇట్లా అయిందంటే మాత్రం బరాబర్ డైరెక్టర్ ఇంటికాడ మేము ధర్నా కూకుంటాం.